ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే భస్మధారణ సమయంలో పాటించాల్సిన ముఖ్య నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం. ఈరోజు తిథి పాల్గొన శుద్ధ షష్ఠి, ఉదయం 10:03 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రారంభం. నక్షత్రం భరణి, సాయంత్రం 5:33 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈనాటి విశిష్టత: అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకర రాశిలోను, రవి బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థిక పరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అనవసరపు విషయాల్లో మీరు కనుక జోక్యం చేసుకుంటే అందులో మీకు ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాల వలన కూడా మీకు బంధుమిత్రులతోటి తగువులు లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించడం అనేది అవసరము. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ సంతానము వారి యొక్క వైవాహిక జీవితం గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దుబారా ఖర్చులు లాంటివి లేకుండా ఉండేందుకు మీ ప్రయత్నం అనేది మీరు చేయాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మేషరాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు జాగ్రత్త వహించడం అనేది గోచరిస్తోంది. దీంతో పాటుగా మీ భవిష్యత్తు గురించి మీరు ప్రణాళికలు వేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అనుకోని విధంగా మీ యొక్క మిత్రుల సహాయ సహకారాలు అందే అవకాశం కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన శ్రద్ధాశక్తులు కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగానూ, వ్యాపార పరంగానూ, ఇతర వృత్తులలోని వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృషభ రాశికి చెందిన స్త్రీలకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక అనుకూలత అనేది వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు నూతన వస్తువాహనాలు కొనుక్కునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. బంధువర్గీయుల్ని కలవటము, విందు వినోదాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మాత్రం వహించాలి. దీంతో పాటుగా ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మీ భవిష్యత్తు గురించిన చింతన మీలో అధికంగా గోచరిస్తూ ఉంటుంది.
మిథున రాశికి చెందిన వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా మీ ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్లు లాంటివి చేయటం వలన మీకు ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు మానసికంగా ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. సంతానము వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న విషయాలకి జరిగే విషయాలకి ఎక్కడా పొంతన లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రుద్ర కవచం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత అనేది కనపడుతోంది. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలతతో పాటుగా మీ స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. దీంతో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేయటము, అనేక నూతన అవకాశాలు లభించటం, దీంతో పాటు వీరి పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచల అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని సమయానుకూలంగా పూర్తి చేస్తారు. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు కూడా ఈ రోజు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. మీ సంతానం పేరు పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ఆశించిన ఫలితాలు లభించడానికి ఎక్కువగా ప్రయాసపడాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. శత్రువులు అధికంగా ఉండటం, నమ్మిన వారి వలన మోసపోవటం, అన్నదమ్ములతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండటం, మీకు ఇవి మానసికంగా సంఘర్షణని కలిగిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతితో పాటు అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ పేరు మీద గనక మీరు ఏమైనా స్థిరాస్తులు అమర్చుకోవాలంటే ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఎక్కువ శాతం మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉండాలి. మీరు రుణ ప్రయత్నాలు గనక చేస్తుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. వృత్తిపరంగాను వ్యాపారపరంగాను ఇతర వృత్తుల వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీరు ఆశించినట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా ఏ పని పూర్తి కావట్లేదు అనే ఒక మాట మాత్రం మీరు ఈరోజు అనే అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో ఉన్న ప్రతికూలత తొలగిపోయి అనుకూలమైన స్థితిగతులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల సంపద పెరిగే అవకాశంతో పాటు స్థిరాస్తులపైన అద్దెలు లాంటి వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీరు అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. సంతానము వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. దీంతో పాటు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధితో పాటు ఆర్థికాభివృద్ధి కూడా గోచరిస్తోంది. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి అనేక శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తున్న ఇతరులని నమ్మటం వలన ధన నష్టం కూడా కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఇతర వృత్తులలో ఉన్న వారికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలకి వీరికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ప్రతి పనిలోనూ కూడా వీరు కొంత జాప్యంతో పనులు పూర్తి చేయటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మాత్రం వీరు ప్రయత్నం అనేది చేయాలి. దీంతో పాటుగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు తగిన జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తిపరంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వీరి ఆలోచనకి తగిన విధంగా ఆర్థిక పురోగతి వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారము, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. స్థిరాస్తుల పైన ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఈ రోజు ముందుకు సాగేందుకు అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఆశించినట్టుగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి వలన ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని మాత్రం గ్రహించాలి. మకర రాశికి చెందిన వారు ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థిక పురోగతి, దీంతో పాటుగా ముఖ్యంగా దైవ దర్శనం చేసుకోవటం, గురువుల దర్శనము, స్థిరాస్తి వ్యవహారాలలో సానుకూలత మీకు ఇవి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఈరోజు మీరు అనుకున్నట్టుగా ప్రతి పని పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు కనపడుతూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలతో పాటు కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా వాటన్నిటినీ కూడా మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం వినటం స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4.
మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ యొక్క ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వైద్య నిమిత్తంగా కూడా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తతో పాటుగా మీరు కనుక పెట్టుబడులు పెడుతూ ఉంటే వాటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఈ రోజు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ప్రయాణాలు ఉండటము, అలాగే ఆర్థిక పురోగతి లేకపోవటము నిరాశను మాత్రం కలిగిస్తుంది. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో వీరు ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త వహించాలి. మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య వీటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. సోమవారం సందర్భంగా పరమేశ్వరుని అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భస్మంలో 2 రకాలైన భస్మాలు ఉంటాయి. ఒకటి స్వల్ప భస్మం, 2 మహాభస్మం. ఈ మహాభస్మం అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. శ్రౌతం, స్మార్తం, లౌకికం. వేద మంత్రాలతో చేసే భస్మాన్ని శ్రౌతం అంటారు. స్మార్త సంప్రదాయంలో చేసే భస్మాన్ని స్మార్త భస్మం అంటారు. ఏ మంత్రము లేకుండా కేవలం ఆవు పిడకలను కాల్చి చేసేదాన్ని లౌకిక భస్మం అంటారు. గోమయం కాకుండా ఇతర ద్రవ్యాలతో కూడా భస్మం చేయవచ్చు, కానీ గోమయంతో చేసే భస్మానికి అగ్నిలా పాపాలు కాల్చి బూడిద చేసే శక్తి ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే భస్మధారణ చేసేటప్పుడు ఇతర ద్రవ్యాలతో కాకుండా గోమయంతో తయారు చేయబడిన భస్మాన్ని ధరించడం ద్వారా సర్వ పాపాలు తొలగిపోతాయి. ఎప్పుడైనా పుణ్యనదులలో స్నానం చేసేటప్పుడు భస్మధారణ చేయకుండా పుణ్యనదులలో స్నానం చేయరాదు. భస్మధారణ చేయకుండా తీర్థ స్నానం చేస్తే తీర్థస్నాన ఫలితం లభించదని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా శరీరానికి అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గింపజేసి చర్మానికి అవసరమైన వేడిని కలిగింపజేయటానికి, చలి నుంచి రక్షణ కల్పించడానికి భస్మధారణ విశేషంగా సహకరిస్తుంది. శివదర్శనం ఎంత గొప్పదో, శివలింగాభిషేకం ఎంత గొప్పదో, నందీశ్వరుడికి చేసేటటువంటి అభిషేకము కూడా తత్తుల్యము, అంత గొప్పది. అటువంటి నంది యొక్క శృంగముల మధ్య నుండి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. శివలింగాన్ని దర్శనం చేసేటప్పుడు శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళి దర్శనం చేయకూడదు. అలా ఎవరైనా వెడితే అది గొప్ప దోషం కింద స్వీకరిస్తారు. అలాగే నిర్మాల్యం తీసుకొచ్చి శివుడి మీద ఉన్న పువ్వులు చేతికిస్తే నంది దగ్గర పెట్టేస్తుంటారు. అలా పెట్టడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరింపబడదు. నందీశ్వరుడి దగ్గర నిర్మాల్యాన్ని విడిచిపెట్టకూడదు. నంది దగ్గరికి వెళ్ళి చెప్పాలి, వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణం నరో యాతి కైలాసే శివసన్నిధిం అనాలి. ఆయన దగ్గరకు వెళ్ళి శివలింగానికి నందీశ్వరుడికి మధ్యలోకి వెళ్లకుండా ఉండడానికి ఏ చేతిని ఉపయోగిస్తే సరిపోతుందో ఆ చేతిని పెట్టి, ఉదాహరణకి బొటనవేలు, చూపుడు వేలు ఆయన యొక్క శృంగములు కొమ్ముల మీద ఉంచి, అంత బలిష్టమైనటువంటి నంది కొమ్ముల మీద మీరు చెయ్యి పెడితే ఊరుకుంటాడా? కానీ ఆ రెండిటి మీద బొటనవేలు, చూపుడు వేలు ఉంచి ఎడమ చేతితో ఆయన యొక్క ఆ వృషణములను, అవయవాన్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి. ఒక్కసారి పట్టుకుని వదిలేయాలి. ఆ వృషణములను ఇలా పట్టుకునేటప్పటికీ ఆయన ఊపిరి అని ఆగుతుంది. ఆయన ఊపిరిలో, ఆయన వదిలిపెట్టిన ఊపిరి, పీల్చిన ఊపిరిలో పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఊయలలు ఊగుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన ఊపిరిని ఒక్కసారి ఆపాడో
ఎదురుగుండా ఉన్నటువంటి శివుడు ఊయల ఆగి కైలాస పర్వతం మీద కూర్చున్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనము చేసినటువంటి వాడు అని దర్శనం చేసినటువంటి భక్తుడి ఖాతాలో వేస్తాడు. అది ఒక్క నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి దర్శనం చేయడం వల్ల మాత్రమే సాధ్యం. అలా కాకుండా అతిక్రమించి నందికి నమస్కారం చెయ్యకుండా వెళ్ళి నమస్కరించాడు అనుకోండి, దాని వలన దోషం వస్తుంది. అందుకే ముందు నందిని ప్రార్థన చేసి తరువాత ఆయన శృంగముల మధ్యలోంచి చూడాలి. ప్రదోష వేళ దాటిపోయి కవచం పెట్టేస్తే, అంటే శివలింగం కనపడకుండా శివుని యొక్క మూర్తి ఏ ఇత్తడిదో రాగిదో వెండిదో బంగారందో తొడిగేస్తారు. అలా తొడిగేస్తే నంది శృంగముల మధ్యలోంచి చూడక్కర్లేదు. లింగాన్ని చూస్తే మాత్రం నంది యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే చూడాలి. అది పరమశివుడు నందీశ్వరుడికి ఇచ్చినటువంటి వరం. వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి ముందు ఆదివరాహస్వామి దర్శనం ఎలా చెయ్యాలో అలా నందీశ్వరుని యొక్క శృంగముల మధ్యలోంచి మాత్రమే శివలింగాన్ని దర్శనం చెయ్యాలి. నంది పట్ల అపచారం చేస్తే పరమశివుడికి ఆగ్రహం వస్తుంది. నంది పట్ల పరమ భక్తితో వినమ్రతతో ప్రవర్తించాలి. ఒక్కొక్క శివాలయంలో బయట పెద్ద నంది ఉంటుంది, మీరు కొంచెం ముందుకెడితే ఇంకొక చిన్న నంది ఉంటుంది. కదలకుండా ఉన్నటువంటి పెద్ద నందిని స్థిర నంది అంటారు. ఈ చిన్న నంది కదులుతుంది, కదిపితే దాన్ని గట్టిగా నేలకి బిగించరు. ఈ కదిలే నందిని చరనంది అంటారు. పూర్వకాలంలో ఇంత వైద్య సదుపాయం లేనటువంటి రోజుల్లో ప్రతి ఊళ్ళో శివాలయంలో ఒక చరనంది ఉండేది. ఎందుకు చరనంది అంటే, అకస్మాత్తుగా ఎవరైనా ఒక స్త్రీకి ప్రసవం అవుతుంటే, ఆమె కష్టపడుతుంటే, ఆమెని వైద్యానికి తీసుకెళ్లాలన్నా వైద్యుణ్ణి తీసుకురావాలన్నా చాలా సమయం పడుతుంది అనుకుంటే, నేను పూర్వకాలంలో ఉన్న విశేషాన్ని చెప్తున్నాను. అప్పుడు ఏం చేసేవారంటే, శివాలయంలో అర్చక స్వామి దగ్గరికి వెళ్ళేవారు. అర్చకుడు వచ్చి శివాలయం తలుపులు తీసి ఈ చరణందిని ప్రసవ వేదనతో బాధపడుతున్నటువంటి పిల్ల ఉన్న ఇంటి వైపుకి తిప్పేవాడు. ఈ నంది అటువైపుకి తిరిగి చూస్తే సుఖప్రసవం అయ్యేది. అందుకని చరణంది నుంచేవారు.